వెల్కమ్ టు దిశా టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్న అదనపు కలెక్టర్ కీమియా నాయక్. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై అసెంబ్లీలో స్పష్టమైన తేదీ ప్రకటించకుంటే ఆమరణ దీక్షకు సిద్ధం అంటూ హెచ్చరించిన తాజా మాజీ సర్పంచ్లు. సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ కళ్లకు గంతలతో నిరసన. ఖాకీల మనసు కరిగింది, చంటిబిడ్డ ఏడుపు ఆపింది. గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు పరీక్ష హాల్లోకి తల్లి వెళ్లగా బిడ్డను ఆడించిన హోంగార్డ్. ప్రభుత్వ పట్టాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని సిపిఐ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ. బస్ జాత కార్యక్రమానికి ఆశా వర్కర్లు తరలి రావాలని సిఐటి మహిళా అధ్యక్షురాలు మంజుల పిలుపు. బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. నకరేకల్ లయన్స్ క్లబ్ వారి సహకారంతో నకరేకల్ మండలంలోని 5 పాఠశాలలకు ఎంపీపీఎస్ మరియు జెడ్పీహెచ్ఎస్ మంగళపల్లి, జెడ్పీహెచ్ఎస్ తాటికల్, జెడ్పీహెచ్ఎస్ నకరేకల్, ఎంపీపీఎస్ గర్ల్స్ నకరేకల్ సుమారు ఒక్కో పాఠశాలకు 10,000 రూపాయలు విలువ చేసే క్రీడా సామాగ్రిని మంగళపల్లి వాస్తవ్యులు మదన్ మోహన్ రేపాల్ లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ ద్వారా బహూకరించడం జరిగింది. విద్యతో పాటు విద్యార్థులకు శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని వారు సూచించారు. ఈ ప్రోత్సాహానికి నకరేకల్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ప్రకాష్ రావు అందరినీ సమీకరించి లయన్స్ క్లబ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపయోగపడాలని అభినందించారు. అలాగే ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గవర్నర్ డాక్టర్ మోహన్ రెడ్డి, నవ్య క్లబ్ అధ్యక్షులు ఎన్ రమాదేవి, సెంటనరీ క్లబ్ అధ్యక్షులు సోమేష్, చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కందాల పాపిరెడ్డి, చైర్మన్ రామ్మోహన్ రావు, ప్రత్యేక ఆహ్వానితులు గుడిపూడి వెంకటేశ్వరరావు, ఆర్సీ మెంబర్ మండల విద్యాధికారి మేక నాగయ్య, ఇతర లయన్స్ మెంబర్స్ 5 పాఠశాలలను తిరిగి క్రీడా సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది. నేను గొప్పగా భావించుకుంటే, ఎందుకంటే ఈ స్కూల్లో నేను అక్షరాభ్యాసం చేసిన వచ్చింది. ఈ స్కూల్ నుంచి పక్క స్కూల్కి పోవడం, అందుకోసమే ఈ ఇచ్చినందుకు మా పెద్దలు గౌరవనీయులు మదన్మోహన్ సార్, మోహన్ రెడ్డి సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతాను. ఎందుకంటే లయన్స్ క్లబ్ విషయంలో ఎంత గొప్పగా క్లబ్ లయన్స్ అంటే లైనిజం అంటే ఏంటనేది ఎంత గొప్పగా అనేది చాలామంది తెలియదు. ఇది అసలు ఈ కార్యక్రమంలో కనుక మనం పాల్గొనగలిగితే ఈ విషయంలో ప్రపంచం మొత్తంలో కూడా ఎలాంటి సమస్య లేకుండా చేసేంత సంస్థ ఇది. దీన్ని ఎవరు కూడా అందుకనే కొంచెం చాలా దూరం ఉంటుంది, కానీ ఇది గొప్ప సంస్థ. ఈ సంస్థకు ఇలాంటి పెద్దలు ఎన్నో కోట్ల రూపాయలు దాతలుగా భావించిన మన పెద్దలు మోహన్ రెడ్డి సార్ అయితే అసలు ఎన్ని కోట్లు వారు ఇచ్చారో అసలు చెప్పలేని ఇది. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి మన నగరకల్ గారు ఉండటం మనం సెంటర్ గొప్పగా చెప్పుకోవడానికి చాలా గొప్ప విషయం అని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దీన్ని నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ఈ ప్రోగ్రాంకి నన్ను మంచిగా అధ్యక్షత వహించి నాకు చేసిన మదన్మోహన్ సార్ ఈ స్థాయిలో ఉంచడానికి కూడా వారి ఆసక్తి. అందరూ పెద్దలు మోహన్ రెడ్డి సార్ గారిని మాట్లాడాలని ఎంఏఓ గారిని ఒక విషయం మాట్లాడాలి. ఓకే, ఈనాడు అంటే చాలా టైం అయింది, మా పిల్లలకు ఆకలి అయింది. కార్యక్రమ అధ్యక్షులు సోమేష్ గారు ఈ ప్రాంతం నుంచి జిల్లా వ్యాప్తంగా 4th క్లాస్ అసోసియేషన్ లీడ్ చేస్తూ
నాయకత్వం వహిస్తూ బాగా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ గారికి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేడం గారికి ఉపాధ్యాయులు ఉన్నాము. మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు డాక్టర్ మోహన్ రెడ్డి గారు, మరి లయన్స్ గవర్నర్ గారు, అదేవిధంగా సార్ మదన్ మోహన్ గారు, రేపాల జోనార్ అండ్ స్పీకర్, మనకి ఇంత పెద్ద మెటీరియల్ను ఇవన్నీ మీరు ఆడుకోవడానికి అందజేస్తున్న పెద్ద మనసు ఉన్నటువంటి వారు మదన్ మోహన్ గారు. మిగతా డిస్టిక్లు, స్టేటు అంతా మిగతా విషయాలను హృదయపూర్వక ముగిస్తున్నాం. స్పోర్ట్స్ కూడా ముఖ్యమే, దానివల్ల జ్ఞానం కూడా పెరుగుతుంది. సెంటినల్ అధ్యక్షులు సోమేష్, అదేవిధంగా నగరికల్ క్లబ్ మెంబర్స్, నగరికల్ మెంబర్స్, ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ గారు తెలుసా మీకు? డాక్టర్ మోహన్ రెడ్డి గారు ఇక్కడే ముఖ్య అతిథిగా మరి రీజన్ చైర్పర్సన్ అండ్ అధ్యక్షులు, వేదిక అందరూ లయన్స్ మిత్రులకు, ఉపాధ్యాయ బృందానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ చక్కటి శుభాశిష్యులు దీవెనలు అందిస్తున్నాను. సో మీకు బాగా నాకు తెలుసు ఇప్పుడు ఏం చేయాలని నాకు ఆకలిస్తుంది. ఓకే, ఒక 2 నిమిషాలే మాట్లాడి క్లోజ్ చేస్తాను. సో వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్? గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తున్నారు మీరు? సో మీ బాడీ ఇక్కడ ఉందా? బాడీ ఇక్కడ ఉంది, మైండ్ ఆకలిస్తుంది, తినాలి, అంతే కదా. పాపం చిన్నారులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. సో మీరంతా అటెన్షన్గా ఉండాలి. ఎప్పుడు కూడా క్లాస్లో టీచర్ చెప్పకుండా మీ కళ్ళు, మీ చెవులు, మీ మనసు అంతా క్లాస్ టీచర్ మీద ఉంటే బాగా చదువుకోగలరు. అవునా? శారీరకంగా మంచిగా ఉండాలి. మనం ఈ మధ్య కొత్తగూడెం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. ఎక్కడ? కొత్తగూడెం. అమ్మాయిలు అబ్బాయిలు అంతా నిలబడ్డారు. దాంట్లో 3 అమ్మాయిలు కింద పడిపోయారు. ఒక అమ్మాయి వామిటింగ్ చేసుకుంది. దృఢంగా ఉండాలి. ఏదైనా మీరు సాధించాలి, మీరు ఒక మంచిగా ఒక చదువుకొని ఒక టీచర్ గానో ఒక కలెక్టర్ గానో షుడ్ హ్యావ్ మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఫిజికల్గా ఆరోగ్యం, ఫిజికల్ లైఫ్ ఉండాలా, మెంటల్ లైఫ్ ఉండాలా, సోషల్ లైఫ్ ఉండాలా, శారీరకంగా మంచిగా ఉండాలా, మానసికంగా మంచిగా ఆలోచించాలా. ఏ సౌండ్ బాడీ గివ్స్ ఆల్వేస్ సౌండ్ మైండ్. అదేవిధంగా సోషల్ లైఫ్ ఉండాలా. మీరు తల్లిదండ్రులకు గౌరవించాలా, అన్నదమ్ములను గౌరవించాలా, పెద్దల్ని గౌరవించాలా, ఉపాధ్యాయులందరినీ కూడా గౌరవించాలా. రోజు ప్రేయర్ చెప్తారు కదా మీరు, ప్రేయర్లోనే ఉంది మనకున్న ఏం చేయాలి, ఎట్లా మనం ఉండాలా. అంతేగాని చిన్నప్పటి నుంచే చదువుకోకుండా మొబైల్కి అలవాటు పడి మొబైల్ మీదనే మీరు ఎడిక్ట్ కాకండి. అంటే దాన్ని నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని బీజేపీ నేతలు హనుమాన్ భక్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన. అంగడి స్థలంలో హనుమాన్ గుడి వద్ద యజ్ఞం జరపకూడదని అడ్డుకునే ప్రయత్నం. అది గ్రామ కంఠం భూమి అని హిందువులు, అది వక్ఫ్ బోర్డు భూమి అని ముస్లింలు. గత కొంతకాలంగా రగులుతున్న పంచాయతీ. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, హనుమాన మాలదారులు పెద్ద సంఖ్యలో నిరసన. వారికి ధర్నా నుంచి విరమింపజేసిన పోలీసులు. నక్రేకల్ నియోజకవర్గపు నార్కట్పల్లి నడి ఒడ్డున ఏదైతే గ్రామ కంఠ భూమి ఉన్నదో దాంట్లో ఎన్నో సంవత్సరాలుగా మరి హిందూ సంస్కృతి సాంప్రదాయాలు అనుగుణంగా ఈరోజు హనుమాన్ స్వాములు అందరూ కూడా అంటే యావత్ నార్కట్పల్లి నక్రేకల్ నియోజకవర్గ ప్రజలందరూ కలిసి అక్కడ యజ్ఞం చేసుకుంటా ఉన్నారు. మరి హనుమాన్ యజ్ఞం చేసుకునే చోట మరి అది గ్రామకంఠ భూమి, అది గ్రామ పంచాయతీ భూమి ఈరోజు వక్ఫ్ బోర్డుకి సంబంధించిందని చెప్పి ఈ స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారు మరి ఒక కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మరి ఇక్కడ హిందువులకు సంబంధించిన హనుమాన్ యజ్ఞం ఇక్కడ నిర్వహించుకోవద్దని చెప్పి ఏదైతే వాళ్ళు మరి ఈరోజు మరి వాళ్ళు ముస్లిమ్స్ అని చెప్పుకున్నా, మేము క్రిస్టియన్స్ అని చెప్పుకున్నా, వాళ్ళు ఏమన్నా కూడా కమ్యూనల్ కాదట. కానీ మరి ఈరోజు వాళ్ళ హిందువులు మరి మాకు సంబంధించిన యజ్ఞం ఎన్నో సంవత్సరాల నుండి కూడా మరి ఇక్కడ నార్కట్పల్లిలో నిర్వహించుకుంటా ఉన్న యొక్క హనుమాన్ యజ్ఞాన్ని ఆపే ప్రయత్నం చేస్తే ఎవ్వరు కూడా దీన్ని మేము సహించడానికి లేదు. ఈరోజు నార్కట్పల్లి మండలమే కాదు, యావత్ నక్రేకల్ జిల్లా కూడా ఈరోజు నక్రేకల్ నియోజకవర్గం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చింది. మరి మాకు ఇమ్మీడియట్గా మరి మేము ఏమడుగుతున్నామంటే అక్కడ మా ఒక యజ్ఞాన్ని యథావిధిగా మేము ప్రతిసారి నిర్వహించుకునేటట్టుగానే నిర్వహించుకోమని చెప్తుంటే మరి ఒక వక్ఫ్ బోర్డు చట్టాన్ని మరి వాళ్ళ మత పెద్దలందరినీ మా మీద ఉసుగొలిపి హిందువులని నల్గొండ జిల్లాలో భయపట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి. మరి
మరి హిందువులందరూ కూడా ఇప్పుడైనా నిద్ర లేవాలి. ఈ రోజు ఇది నార్కెట్పల్లిలో జరుగుతూ ఉంటది, రేపు మీ ఊర్లో జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా జరుగుతుంది. కాబట్టి హిందువులందరూ కూడా కంకణబద్దులై హిందువుల ఐక్యత చాటి చెప్పేటట్టుగా అందరూ కూడా ఈ యొక్క నార్కెట్పల్లికి రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఇది కులాలకు అతీతంగా రాజకీయాల అతీతంగా కూడా ఈ రోజు మేము అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇక్కడికి పిలుస్తా ఉన్నాము. మరి అందరం కలిసి ఈ యొక్క యాగం నిర్వహించుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది మేము దీని ఒక ఉద్యమిస్తాము, మరి మేము ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ ఈ యొక్క యజ్ఞాన్ని మాత్రం ఖచ్చితంగా నిర్వహించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రాణాలైనా అర్పిద్దాం, ప్రాణాలైనా అర్పిద్దాం. మాజీ ఎమ్మెల్యే కాదర్ కిషోర్ కుమార్ జన్మదినం సందర్భంగా ఈరోజు మోత్కూరులోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పొన్నబోయిన రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ కొనతం యాకూబ్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు జంగ శ్రీను, రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు కొన సోమలు, మున్సిపల్ ప్రధాన గజ్ మల్లేష్, మాజీ సర్పంచ్లు మయ్యని పిచ్చయ్య, బత్ని తిరుమలేష్, దండబోయిన మల్లేష్, వర శ్రీను, అండం రాజురెడ్డి, దాసరి తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అదనపు కలెక్టర్ కీమియా నాయక్ సిబ్బందికి సూచించారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పట్ల అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కీమియా నాయక్ అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఏ గ్రాంట్స్ నుండి ఎంత రావాలి, ఎస్టీఓలో వేసిన చెక్కుల నుండి ఎంత రావాలి అని స్పష్టంగా సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లుల అంశంపై మాట్లాడినటువంటి హరీష్ రావుకి, పళ్ల రాజేశ్వరరెడ్డికి, కోమలక్ష్మికి, కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ నాయకులు ప్రకటించారు. అసెంబ్లీలో సర్పంచుల పెండింగ్ బిల్లులపై స్పష్టమైన ప్రకటన రానందున నిరసనగా శాసనసభ నుండి వాకౌట్ చేసినందుకు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. మంత్రి సీతాక నుండి వచ్చినటువంటి స్పష్టత లేని మాటలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, 691 కోట్ల సర్పంచులకు ఇవ్వవలసిందేనని మాట్లాడుతూ అతి త్వరలో చెల్లిస్తామని స్పష్టమైన ప్రకటన లేకుండా మాట్లాడిన మాటలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై స్పష్టమైన తేదీతో సహా ప్రకటన రాకపోతే ఈ నెల 27వ తేదీన అమరవీరుల స్తూపం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అక్కినపల్లి కరుణాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమ్మ అంజయ్య, సలహాదారులు చాకలి రమేష్, కార్యదర్శులు గుణాల లక్ష్మణ్, సిరికొండ శ్రీనివాస్, ఆర్ మహేందర్, చిట్నేని శ్రీనివాసరావు తదితర సర్పంచులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఈరోజు తాజా మాజీ సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఈ రోజు జరిగినటువంటి శీతాకాల సమావేశాలలో మరి సర్పంచుల యొక్క రావాల్సిన పెండింగ్ బిల్లుల యొక్క స్పష్టమైన వైఖరిస్తారని మేము ఆశించినాం. కానీ ఈ ప్రభుత్వము సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద ఎలాంటి స్పందన లేదు. అదేవిధంగా సర్పంచులు రావాల్సిన పెండింగ్ బిల్లుల మీద శీతాకాల సమావేశాలలో మాట్లాడమని చెప్పేసి వివిధ పార్టీల శాసనసభ్యులకు మేము వినతి పత్రాలు ఇచ్చినాం. మరి దానికి వారు మా అభ్యర్థనను స్వీకరించి మరి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడినటువంటి హరీష్ రావు గారికి, పల్లె రాజేశ్వర రెడ్డి గారికి, కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, కోవ లక్ష్మి గారికి, వంశీ శాసనసభ్యులు గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్పంచులందరి పక్షాన ఇలా సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల మీద మరి మాట్లాడి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడితే ఈ సమావేశంలో ఎలాంటి స్పందన లేదు.
అదేవిధంగా బీజేపీ పార్టీ మరి కాటిపల్లి వెంకటరామరెడ్డి గారు కూడా సర్పంచ్లు రాసినటువంటి పెండింగ్ బిల్లుల మీద అసెంబ్లీలో మాట్లాడారు. వారికి కూడా మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులందరి పక్షాన కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో రాజకీయాలన్నీ పక్కకు పెట్టి సర్పంచ్లు రాసిన పెండింగ్ బిల్లులు ఏదైతుందో మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి హరీష్ రావు గారికి అదేవిధంగా కాటిపల్లి వెంకటరామరెడ్డి గారికి కూడా మరి ప్రత్యేకంగా మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా సీతక్క గారిని కూడా మేము సూటిగా అడగదలుచుకున్నాం. మరి మీరు సర్పంచ్లు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు 690 కోట్లని మీరు మాట్లాడుతున్నారు కదా సీతక్క గారు, అసలు 600 కోట్ల రూపాయలు ఎస్టీఓలో జమ చేసినాయా, లేకపోతే సర్పంచులకు వివిధ పనుల ద్వారా రావాల్సిన పైసలు ఉన్నాయా, లేకపోతే ఏ రకంగా 600 కోట్ల రూపాయలు సర్పంచులకు ఇవ్వవలసింది ఉన్నదని చెప్పేసి మీరు చాలా వివరంగా స్పష్టంగా మేము ఎస్టీఓలో జమ చేసిన పైసలు 690 కోట్ల, లేకపోతే వివిధ పనుల ద్వారా మన ఊరు మన బడి, లేకపోతే రైతు వేదిక, సీసీ డ్రైన్, ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, వాటికి సంబంధించినటువంటి పైసల దేని అని కూడా మీరు స్పష్టంగా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు అయినా, జడ్పీటీసీలు అయినా గౌరవ వేతనం కూడా పెండింగ్ ఉన్నది. కాబట్టి ఈ ప్రజాప్రతినిధులకు రావాల్సిన గౌరవ వేతనం విషయంలో కావచ్చు, సర్పంచ్లు చేసిన అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు, ఏ ఒక్క గ్రాంట్ కింద ఎన్ని పైసలు రావాలని చెప్పేసి కూడా మరి ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు మరి సీతక్క గారు ఖచ్చితంగా స్పష్టమైన ప్రకటనతోని సర్పంచులకు ఎన్ని వేల కోట్లు రావాలని చెప్పేసి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అసెంబ్లీలో పదే మాట్లాడుతున్నటువంటి మరి కాంగ్రెస్ శాసనసభ్యులకు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ రాష్ట్రం ఏర్పడి 1,00,000 కోట్ల అప్పుతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిరు. ఈ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే మీ యొక్క పొంగులేటికి సంబంధించినటువంటి 5,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు మీరు విడుదల చేసిరు. కానీ కేవలం సర్పంచ్ యొక్క పెండింగ్ బిల్లులు వచ్చే వరకు మాత్రం మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు. దీని మీద ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఈ అధికార పక్షం మాట్లాడు కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఈ రోజు మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సర్పంచ్లు రావాల్సిన పెండింగ్ బిల్లులో మాట్లాడుతున్న సందర్భంలో మాత్రమే రాజకీయాలను తీసుకొస్తున్నారు. మరి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు కాకుండా ఈ రాష్ట్రంలో నవంబర్లో 1,200 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడలే. అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు అదేవిధంగా బడా కాంట్రాక్టుల్లో పైసలు ఇచ్చినప్పుడు ఏ ఒక్క రోజు కూడా రాజకీయం మాట్లాడలే. కానీ సర్పంచ్ల విషయం వచ్చే వరకు రాజకీయం మాట్లాడుతారు. ఇది సరైనది కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన, సర్పంచ్లకు ఎన్ని బిల్లులు ఏ గ్రాంట్ కింద రావాలో శ్వేతపత్రం విడుదల చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ నెల 27వ తారీఖు రోజు ఏదైతే మేము చెప్పినామో ఆమరణ నిరాహార దీక్షని ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ రానున్న స్థానిక ఎన్నికలను కూడా మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఇక నుంచి ఏ ఎన్నిక జరిగినా కూడా మేము తీవ్ర స్థాయిలో సర్పంచులందరం ఐక్యత ఉండి అడ్డుకుంటామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మా పెండింగ్ బిల్లులు విడుదల చేసి మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి. లేని పక్షాలు మేము ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశంలో మా సర్పంచుల బాధలు గాథలు గురించి మాట్లాడినటువంటి శాసనసభ్యులకు మరియు వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు మా రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున తెలియజేస్తూ, ఈ గవర్నమెంట్ మంత్రి గారు దాటవేసే ధోరణి చేస్తున్నారు. ఈ దాటవేసే ధోరణి బంద్ చేయాలి. అధికార పార్టీ శాసనసభ్యులు కూడా దీన్ని రాజకీయం చేస్తున్నాడు. వరంగల్ జిల్లా నుంచి మాట్లాడిన శాసనసభ్యుడు కూడా దీన్ని రాజకీయంగా మాట్లాడుతుంది. ఇది రాజకీయం కాదు సారు, మేము ఏ పార్టీ గుర్తులో గెలవలేదు, మేము సర్పంచులము, మా ఏ పార్టీ గుర్తు కూడా బీఫామ్ ఇవ్వలేదు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఏది అధికారంలో ఉంటే దానికి మేము అనుకూలంగా ఉండి పనులు చేసుకొని గ్రామాలను అభివృద్ధి చేసేటోళ్ళం తప్ప మేము రాజకీయం చేసేటోళ్ళం కాదు. దయచేసి అధికార పార్టీ శాసనసభ్యులు కూడా మాకు మద్దతుగా మాట్లాడి బిల్లులు వచ్చేటట్టు చేస్తే మేము మీకు కృతజ్ఞత తెలియజేస్తాం. కానీ మీరు మాకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తే గ్రామాల్లో కూడా మేము తిరగనీయమని చెప్తున్నాం. ఏ ఎలక్షన్ వచ్చినా మేము అడ్డుకుంటాం. తీవ్రంగా ఈ శాసనసభ్యుడు రాజకీయం చేస్తే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులు తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కలెక్టరేట్ వద్ద చేస్తున్న సమ్మె 7వ రోజుకు చేరుకుంది. నిరసన కార్యక్రమంలో ఉద్యోగులందరూ కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష జాకు ప్రతినిధులతో పాటు ఎంఐఎస్ అండ్ సిసిఓలు భవానీ, రజిత, జయ, ప్రమీల, రేణుక, రోష్ని, గంగాధర్, దస్తగిరి, చంద్రమౌళి, నరేష్, విష్ణు, నరేందర్, భాగ్యలక్ష్మి, రాజు, రాజేందర్ మరియు జిల్లాలోని అన్ని మండలాల సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యాశాఖలో విలీనం చేయాలి. విద్యాశాఖలో విలీనం చేయాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులను రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు గ్రూప్ 2 పరీక్షలు కొనసాగుతూ ఉండగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని దామిక డిగ్రీ కళాశాలలో పరీక్ష రాయడానికి ఒక మహిళా అభ్యర్థి తన 2 నెలల పాపతో వచ్చింది. తల్లి పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రంలోనికి వెళ్లడంతో నానమ్మ దగ్గర ఉన్న పాప ఏడవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ షహనాజ్ గమనించి పాపను ఎత్తుకుని ఆడించింది. గ్రూప్ 2 పరీక్షల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చిన తల్లి పరీక్ష రాసేందుకు హాల్లోకి వెళ్లగా 2 నెలల బిడ్డకు మాత్రం 2 గంటల నిరీక్షణ తప్పలేదు. ఒకే చోట ఎక్కువసేపు ఉండడంతో ఏడుస్తున్న పాపను గమనించిన కాకి మనసు కరిగింది. హోంగార్డ్ ఆమెను ఆడుస్తూ ఓదార్చింది. దీంతో పాప నిద్రలోకి జారుకోవడంతో పక్కనే ఉన్న నాయనమ్మకు అందజేసింది. ఈ సంఘటనపై పలువురు నెటిజన్లు హోంగార్డ్ను అభినందిస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్, సుందరయ్య నగర్, ఇందిరానగర్, పద్మానగర్లలో ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని కోరుతూ బీవై నగర్ జెండా చౌరస్తాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలలో ఇళ్లు నిర్మించుకున్న గృహ యజమానులకు రిజిస్ట్రేషన్లు కాకపోవడం వల్ల బ్యాంక్ లోన్ లాంటివి రావడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషన్ రమేష్ పేర్కొన్నారు. వారికి రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గృహ యజమానుల నుండి సంతకాల సేకరణ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆధ్వర్యంలో బీవై నగర్ జెండా చౌరస్తా వద్ద బీవై నగర్, ఇందిరానగర్, అట్లాగే పద్మానగర్, సుందరయ్య నగర్, రాజునగర్ సంబంధించిన నివేశ స్థలాలకు సంబంధించి ప్రభుత్వం వెంటనే రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని సంతకాల సేకరణ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే గత ప్రభుత్వం హయాంలోనే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఏదైతే మున్సిపల్ తీర్మానం కూడా చేయడం జరిగింది. కానీ అది అమలు కాలేదు, మరి చట్టం చేయలేదు. దాని వలన మరి ఇక్కడ ఈ ప్రాంతాలలో నివసించేటువంటి ప్రజలకు ఎలాంటి బ్యాంకు రుణాలు కానీ ఇంకా వ్యాపారం చేసుకున్న వాటి లావాదేవీల గురించి ఎలాంటి హక్కులు లేకుండా పోతున్నాయి. ఏ బ్యాంకు అప్పులు ఇచ్చే పరిస్థితి, రుణం ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ దాదాపు సిరిసిల్ల పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నప్పటికీ కూడా మరి ఇక్కడ మరి బీవై నగర్కి సంబంధించిన ఈ ప్రాంతాలకు సంబంధించిన వాళ్లకు మరి వ్యాపారం చేసుకునే ఎలాంటి వీలు లేకుండా పోతూ ఉంది. ఈ ప్రాంతాల్లో అందరూ చిన్న తరగతి నుంచి వచ్చిన వాళ్ళే. మరి చిన్న తరగతి వాళ్ళకు కొంత చేదోడు వాదన ఉండేందుకు ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్ హక్కు కలిగిస్తే వాళ్ళకు వ్యాపారం చేసుకున్నాను కావచ్చు, ఇల్లు కట్టుకున్నాను కావచ్చు, దేనికైనా ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికే 50 సంవత్సరాలు అవుతా ఉంది ప్రభుత్వం ఇచ్చి పట్టాలు. కాబట్టి మరి వెంటనే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి దీని మీద దృష్టి పెట్టి మరి ఈ సమస్యను పరిష్కరించాలని, ఇక్కడ గత 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలు మరి రిజిస్ట్రేషన్ కావాలని వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళ కోరికను నెరవేర్చాలని ఈ సందర్భంగా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాప్రతినిధులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి సిరిసిల్లలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఈ నెల 18న నిర్వహించే బస్ జాతా కార్యక్రమానికి ఆశా వర్కర్లు హాజరవుతున్నట్లు సిఐటియు మహిళా అధ్యక్షురాలు బి మంజుల వెల్లడించారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారులకు ముందస్తుగా విధుల గైర్హాజరు నోటీసులు అందజేశారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు జాతా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంట్లో భాగంగా ఈ నెల 18న బస్సు జాతా సిరిసిల్లకు చేరుకుంటుందన్నారు. జిల్లాలోని అన్ని పిహెచ్సి పరిధిలో పనిచేసే వర్కర్లు ఆ రోజు సెలవు ప్రకటిస్తూ విధిగా నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మన రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయంలో బస్సు జాతా ప్రోగ్రాం 15 నుండి స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు మనకు రానున్న 18వ తేదీ మనకు రావడం జరుగుతుంది అని అన్నమాట మన లీడర్స్ అందరికీ తెలుసు.
ఇదే విధంగా అదే భాగంలో మన డిఎంఎన్హెచ్ఓ గారికి కూడా ఇమ్యునైజేషన్ డే మనకు బస్సు జాతర జరగబోతుంది కాబట్టి ఇక్కడ మన డిఎంఎన్హెచ్ఓ గారికి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా మీరు ప్రతి ఒక్క పీహెచ్సీలలో లీడర్స్ అందరూ మీరు కన్సల్టింగ్ మీడియం మన మెడికల్ ఆఫీసర్స్ గారికి ఇచ్చి విత్ రిసీవ్డ్ కూడా తీసుకోగలరని కోరుతున్నాను. ఇట్లా మన జిల్లాకు వచ్చినప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే ఏదైనా ముందస్తు ప్రోగ్రాంలో ఏది చేయాలన్నా కానీ మన రాజన్న సిరిసిల్ల జిల్లా ముందుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పోరాటంలోనే మనం ముందున్నాం కాబట్టి అదేవిధంగా మన జిల్లాలో జరుగుతున్న ప్రోగ్రాన్ని కూడా మనము ఎట్లా అంటే రాష్ట్రానికి ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే ఒక ఖ్యాతి అట్లా ఆ విధంగా నిలబడే విధంగా ప్రోగ్రాం ప్లాన్ చేయాలి. ఇక్కడ అందరూ లీడర్స్ కూడా రెస్పాండ్ అవ్వాలి. ప్రతి ఒక్క ఆశ కూడా 9 గంటలకే అంటే రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే మనం చలో హైదరాబాద్ వెళ్తే మనం రాత్రులు కూడా పోయిన రోజులు ఉన్నాయి. మన జిల్లాకు వస్తున్నాయి కాబట్టి 9 గంటల వరకు ప్రతి ఒక్క పీహెచ్సీలో ఉన్న ఆశాస్ అందరూ వచ్చి మన బస్సు జాతరను విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి ప్రతి ఫిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 17 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. భూ తగాదాలు, ఆస్తి తగాదాల విషయంలో చట్ట ప్రకారం నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చూడాలని సూచించారు. గ్రీవెన్స్ డే ఫిర్యాదులు ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందిస్తున్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూనే అసాంఘిక శక్తులు నేరస్తుల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూస్తామని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్న అదనపు కలెక్టర్ కిమియా నాయక్. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై అసెంబ్లీలో స్పష్టమైన తేదీ ప్రకటించుకుంటే ఆమరణ దీక్షకు సిద్ధమంటూ హెచ్చరించిన తాజా మాజీ సర్పంచ్లు. సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ కళ్లకు గంతలతో నిరసన. ఖాకీల మనసు కరిగింది, చంటిబిడ్డ ఏడుపు ఆపింది. గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు పరీక్ష హాల్లోకి తల్లి వెళ్లగా బిడ్డను ఆడించిన హోంగార్డ్. ప్రభుత్వ పట్టాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని సిపిఐ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ. బస్ జాత కార్యక్రమానికి ఆశా వర్కర్లు తరలి రావాలని సిఐటి మహిళా అధ్యక్షురాలు మంజుల పిలుపు. బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.